దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 9. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. నెహెమియా గ్రంథము 9-10 అధ్యాయములు. 9వ అధ్యాయము. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకుని తల మీద ధూళిపోసుకుని కూడివచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. లేవీయులలో యేషువ, బానీ, కద్మియేలు, షెబన్య, బున్ని, షెరేబ్యా, బానీ, కేనాని అనువారు మెట్ల మీద నిలవబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టిరి. అప్పుడు లేవీయులైన యేషువ, కద్మియేలు, బానీ, హషబ్నేయ, షెరేబ్యా, హోదియా, షెబన్య, పెతాహయ అనువారు నిలవబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. నీవే అద్వితీయుడవైన యెహోవా. నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడువు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవా యెహోవా, అబ్రామును ఏర్పరచుకుని కల్దీర ఊరు అను స్థలము నుండి యువతలకు అతని రప్పించి అతనికి అబ్రహాం అను పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, ఎబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొరను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వముగా ప్రవర్తించిరని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగును చేయుట వలన నీవు ఈ దినమున్నట్లుగా ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రము మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములలో నీవు పడవేసితివి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభములో ఉండిన వాడవును, రాత్రి కాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగిచ్చుటకై అగ్నిస్తంభములో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకుని పోతివి. సీనాయి పర్వతం మీదకి దిగివచ్చి ఆకాశము నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును, వారి దాహము తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనస్సు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతల గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇయ్యక మానలేదు. వారి దాహమునకు ఉదకమిచ్చితివి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు.
ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి గనుక వారు సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును, బాషానునకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకొనిరి. వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారముగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకొనున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశములోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కనానీయులను ఆ దేశములను జయించి తమకు మనస్సు వచ్చినట్లు చేయుటకు వారి రాజులను ఆ దేశ జనులను వారి చేతికి అప్పగించితివి. అప్పుడు వారు ప్రాకారములు గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకుని సకలమైన పదార్థములతో నిండియున్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, బహు విస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారమును బట్టి బహుగా సంతోషించిరి. అయినను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్యపెట్టక త్రోసివేసి నీ తట్టు త్రిరుగవలెనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించిరి. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. వారు నెమ్మది పొందిన తరువాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారము చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండి నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకుడు గదా. వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడిచినట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకొని నీ మాట వినకపోయిరి. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికితివి గాని వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశంలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించితివి. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడివై ఉన్నావు. చేసిన నిబంధనను నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరుడువు అగు మా దేవా, అశూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికిని మా రాజుల మీదికిని ప్రధానుల మీదికిని మా పితరుల మీదికిని నీ జనులందరి మీదికిని వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండునుగాక. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే. నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతిమి. మా రాజులు కానీ మా ప్రధానులు కానీ మా యాజకులు కానీ మా పితరులు కానీ నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడవలేదు. నీవు వారి మీద పలికిన సాక్ష్యములైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారమగు ఫలవంతమైన భూమిని అనుభవించియుండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతలు విడిచి మారుమనసు పొందరైరి. చిత్తగించుము. నేడు మేము దాస్యములో ఉన్నాము. దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాము. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. 10వ అధ్యాయము. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీయులను యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియొగు హకల్యా కుమారుడైన నెహేమియా, సిద్కియా, సెరాయా, అజర్యా, ఇర్మియా, పషూరు, అమర్యా, మల్కియా, హట్టూషు, షెబన్యా, మల్లూకు, హారీము, మెరేమోతు, ఒబద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాము, అబియా, మియామీను, మయజ్యా, బిల్గయి, షెమయ వీరందరూ యాజకులుగా ఉండువారు. లేవీయులు ఎవరనగా అజన్యా కుమారుడైన యేషువ, హేనాదాదు కుమారులైన బిన్నూయి, కద్మియేలు, వారి సహోదరులైన షెబన్యా, హోదియా, కిలీటా, పెలాయా, హానాను, మీకా, రెహోబు, హషబ్యా, జక్కూరు, షెరేబ్యా, షెబన్యా, హోదియా, బానీ, బెనూను అనువారు. జనులలో ప్రధానులెవరనగా పరోషు, పహత్మోయాబు, ఏలాము, జత్తు, బానీ, బున్ని, అజ్గాదు, బేబై, అదోనియా, బిగ్వయి, ఆదీను, ఆటేరు, హిజ్కియా, అగ్న్యూరు.
హోదియా, హాషుము, బేజయి, హారీపు, అనాతోతు, నెబైమగ్పి, యాషు, మెషుల్లాము, హెజీరు, మెషేజా, బెయేలు, సాదోకు, యద్దూవ, పెలట్జా, హానాను, అనాయ, హోషేయ, హనయ్య, హషూబు, హలోహేషు, పిల్హా, షోబేకు, రెహూము, హషబ్నా, మయాసెయ, అహియా, హానాను, ఆనాను, మల్లూకు, హారీము, బయన అనువారు. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకున్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతీనీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గలవారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందువనియు, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములనే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినము గాని పరిశుద్ధ దినములలో గాని వాటిని కొనకుందుమనియు, 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో బాకీదారుల బాకీలు వదిలివేయుదమనియు నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకొంటిమి. సవరింపబడిన రొట్టె విషయములోను, నిత్య నైవేద్యము విషయములోను, నిత్యము అర్పించు దహనబలి విషయములోను, విశ్రాంతి దినముల విషయములోను, అమావాస్యల విషయములోను, నిర్ణయింపబడిన పండుగల విషయములలోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయములోను, ఇశ్రాయేలీలకు ప్రాయశ్చిత్తము కలుగుటకైన పాప పరిహారార్థ బలుల విషయములోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయములోను అలాగుననే నిర్ణయించుకొంటిమి. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకొనిన కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసి ఉన్నట్టు మా దేవుడైన యెహోవా బలిపీఠము మీద దహింపజేయుటకు యాజకులలోను, లేవీలలోను, జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరములోనికి ఎవరు తేవలనో వారును చీట్లు వేసుకొని నిర్ణయించుకొంటిమి. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరములో సేవ చేయి యాజకుల యొద్దకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్ఠిత అర్పణలు, సకల విధమైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతును లేవీల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా, ప్రతి పట్టణములోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీలకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకొంటిమి. లేవీయులు ఆ 10వ వంతును తీసుకుని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెననియు, 10వ వంతులలో 1 వంతు లేవీయులు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదులలోనికి తీసుకుని రావలెననియు నిర్ణయించుకొంటిమి. ఇశ్రాయేలీలను, లేవీలను, ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, నూనెను తేగా సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకుని ప్రతిష్ఠితములకు ఉపకరణములుండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిగల దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, గడిచిన దినములన్నీ కాచి కాపాడిన విధమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇగో మా అపరాధములు, మా పాపములు, అయ్యా తండ్రి, మా అతిక్రమములు, మా దోషములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తముతో కడగండి, శుద్ధీకరించండి ప్రభువా. దినదినము మమ్మల్ని నూతనపరచండి. దినదినము మేము మరింత సమీపంగా మీ యొద్దకు వచ్చి కృపను మాకు దయచేయండి. దినదినము రూపాంతరము చెందుతూ నీ రూపులోకి మారే భాగ్యము అయ్యా మాకు, మా కుటుంబాలకు దయచేయండి. మా కుటుంబ పాపములు సైతం నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నా అయ్యా, దయతో క్షమించు, మన్నించు. నీ రక్తంతో మా అపరాధములు, పాపములు, దోషములు అన్నిటినీ కడగండి. ప్రతి శాపము, కట్లు, బంధకాల నుంచి మమ్మల్ని విడిపించమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, మా ఇరుగు పొరుగు, మా బంధువులు, మా స్నేహితులు అందరినీ కూడా నీ కరుణగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభువా. నువ్వు దయాదాక్షిణ్య పూర్ణుడవు, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడవు. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరికీ అంతటా రక్షణ దయచేయమని వేడుకొనిచున్నాం ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. మా పట్టణాన్ని, మా ఇరు
తెలుగు రాష్ట్రాలను మా భారతదేశమును ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. నీ కృప కలుగునుగాక ప్రభా. నీ చిత్తము మా దేశంలో జరుగునుగాక, నీ రాజ్యము మా దేశంలో స్థాపించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రజలందరూ సర్వ సత్యంలోనికి నడిపించబడినట్లు, సత్యమును గూర్చిన అనుభవము జ్ఞానము గలవారే ఉండునట్లు, రక్షణ పొందినట్లు వారి మనోనేత్రాలు తెరవండి ప్రభా. వారి హృదయాలను తెరవండి, వారి చెవులను తెరవండి, సువార్త కొరకు వారి గృహములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా అలాగే ప్రభా ఇజ్రాయెల్ దేశాన్ని ఇజ్రాయెల్ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించి ఇజ్రాయెల్ పక్షంగా నీ చిత్తము జరిగించమని వేడుకొంచున్నావు. ప్రపంచ దేశాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దేశంలన్నిటినీ పరిపాలిస్తున్న రాజులను, వారి కింద పనిచేస్తున్న మంత్రులు, అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. బుద్ధి జ్ఞాన వివేకములతో నీతి న్యాయములతో పరిపాలించే కృపను వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి. ఇంకనూ సువార్త అందని గ్రామాలు, ప్రాంతాలు, పట్టణాలు పట్టబడినట్లు గొప్ప అయ్యా తండ్రి నాయన సువార్థికులను మీరు లేపమని, ప్రార్థనా వీరులను, రోధించు స్త్రీలను, పవిత్రమైన చేతులు ఇచ్చి ప్రార్థించే పురుషులను మీరు లేపండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా తండ్రి గొప్ప దేవుడా, మంచి దేవుడా నీకు వందనాలు. దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి. వాహనాలపై రక్త ప్రోక్షణ ఉంచండి. వారి కుటుంబాలన్నిటికీ నీ కాపుదల దయచేసి నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించు వాక్శక్తిని, అనుకూల సమయములను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభు. నీకే వందనాలు స్తోత్రాలు ప్రభు. ఈ దినం ప్రత్యేకించి సోలమన్ ఐలాండ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై ప్రత్యేకించి ఈ దినమున నీ కృపను విస్తరింపచేయమని, ఈ దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని, ఈ దేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయమని, ఏ ఒక్క ఆత్మ ఈ దేశంలో నశించిపోకుండా గొప్ప రక్షణ కార్యము దయచేయమని వేడుకొంచున్నాం. ఇక్కడ క్రైస్తవులను బలపరచండి, దైవజనులను బలపరిచి మీరు వాడుకోమని ఈ ఉదయకాలంలో ఈ దేశంను మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందును నెరవేర్చబడునుగాక. మనుదిన ఆహారమును మాకు నేడు దయచేయము. మా ఇలా అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించుము. మమ్మను శోధనలోకి తేక ప్రతి కీడు నుండి దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవై ఉన్నవి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.